శ్రోతలకు నమస్కారం. ఇప్పుడు వినబోయే కథ పేరు చీకటి అవతలి వెలుగు. కోనేరు షర్మిల గారు రచించారు. కథ విందాము. నిన్నటి నుండి ఏమీ తినలేదు, కాస్త ఉప్మా అన్నా తిను అంటూ వదిన ఇచ్చిన ప్లేటుని మాట్లాడకుండా తీసుకొని తినేశాను. తినను అంటే బతిమాల్దామనుకుందో ఏమో. నేను మామూలుగా తింటుంటే కాస్త ఆశ్చర్యపోయినట్టు చూస్తుంది. నిద్రాహారాలు మాని ఏడుస్తూ ఉండాల్సిన నేను ఇలా ఎలా ఉండగలుగుతున్నాను? జీవితంలో రాటు తేలిపోయానా? తెల్లారింది. ఇంట్లో జనాలు తిరుగుతున్నారు. ఆ ఫోటో తీసి హాల్లో టేబుల్ మీద పెట్టండి అంటున్నారెవరో. శివ నవ్వుతున్న నిలువెత్తు ఫోటో అది. నేనే పెడతా అని తీసుకెళ్ళి హాల్లో టేబుల్ మీద పెట్టి పక్కన పళ్ళెంలో ఉన్న గులాబీలని చుట్టూ పేర్చి మల్లెపూల దండ వేశాను. ఈ పని చేసినప్పుడు శివ బతికి ఉంటే ఆ పూలు అక్కడ కాదు ఇక్కడ అని, లేకపోతే మల్లెపూల దండ బదులు చామంతి తేకపోయావా అనో వాదులాట జరిగేది. ఇద్దరం పోట్లాడుకోకుండా ఏ పని జరిగేది కాదు. 25 ఏళ్లుగా ఒకే కప్పు కింద బతికాం. ఇప్పుడు నేనొక్కదాన్ని మిగిలాను అంతే. మనసు మాత్రం అప్పుడు ఇప్పుడు ఒంటరి. సాయంత్రానికి కొందరు ఊరి నుంచి వచ్చారని స్టేషన్కి కారు పంపి తీసుకొచ్చారు. వాళ్ళు ఈ పూట ఇక్కడికి రారంట. మంగళవారం కదా, మహిజని చూడకూడదంట. రేపు పొద్దున్న వస్తామంటున్నారు. అందుకే వేరే చోట వాళ్ళు ఉండటానికి ఏర్పాట్లు చేయాలి అంటున్న అన్నయ్య మాటలు విని అమ్మ ఏడ్చింది. వాళ్ళు ఆ మాట ఎట్లా అనగలిగారు? చిన్నప్పటి నుంచి దాని ముద్దు ముచ్చట్లు చూసి మురిసిపోయేవాళ్ళు. అది కష్టంలో ఉంటే వారం వర్జ్యం చూసుకుంటారా? ఇప్పుడు దాని ముఖం చూడటానికి మంచిది చూసుకొని వస్తారా? ఏం, నా బిడ్డ ముఖం అంత పనికిరానిది అయిపోయిందా అంటూ ఆవేశపడింది. నేను అమ్మ భుజాన్ని పట్టుకొని, అమ్మా నేనేం బాధపడటం లేదు, నువ్వెందుకు ఏడుస్తావు అని ఓదార్చాను. నా కళ్ళల్లో నీళ్లు రాలేదు. గుండెల్లో ఒక రకమైన అనాసక్తి. నేను ఇంకెన్ని అలవాటు చేసుకోవాలో ఆలోచిస్తూ కళ్ళు మూసుకున్నా. కానీ నిన్న శివ ఆఖరి క్షణాలు వెంటాడుతూనే ఉన్నాయి. నన్ను పిలుస్తూనే ఆఖరి శ్వాస తీసుకుని చచ్చే వరకు నిన్ను వదలను అని తను చెప్పిన మాట నిలబెట్టుకున్నాడు. ఆ కళ్ళు 30 ఏళ్ల సాహచర్యంలో జరిగిన తప్పులన్నింటినీ క్షమించమన్నట్టు నన్నే చూస్తూ ఉండిపోయాయి. కళ్ళ నుండి వెచ్చగా జారుతున్న నీళ్లు. శివని మొదటిసారి నాకు 17 ఏళ్లప్పుడు కాలనీలో ఉన్న పిల్లలతో నేరేడు కాయల కోసం వెళ్తూ చూశాను. మమ్మల్ని చూసి కారు వెనక్కి సర్రున బ్యాక్ చేసుకొని వచ్చి ఆగాడు. ఎక్కడికి? పిల్ల మూకతో బయలుదేరారు అంటే నేను కాస్త మొహమాటంగానే చెప్పాను. సరే, మీరు కాయలు ఏరుకొని రండి, నేను మిమ్మల్ని ఇంటి దగ్గర దింపుతా అని వచ్చేటప్పుడు దింపాడు. కొంచెం కాఫీ తాగి వెళ్ళమని ఆహ్వానించాను. నా జీవితంలోకి శివ అడుగుపెట్టిన తొలి క్షణాలు కూడా అవే. ఇంట్లో ఎవరూ లేరా అడిగాడు. అమ్మ నాన్న బయటికి వెళ్ళారు. తమ్ముళ్ళు ఆడుకోవటానికి వెళ్ళారు. కూర్చోండి, కాఫీ తెస్తాను అని వచ్చి రానట్టు కాఫీ కలిపి ఇచ్చాను. ఏం చేయబోతున్నారు అడిగాడు. ఇంటర్ సెకండ్ ఇయర్ సెలవులు కదా, ఇంజనీరింగ్ ఎంట్రన్స్కి కోచింగ్ తీసుకోవాలి అన్నాను. కాఫీ కప్పులోంచి సాసర్లో పోసి మీరు తాగండి అని వద్దన్నా వినకుండా సాసర్ చేతికి ఇస్తే తాగాను. ఆ క్షణంలో నాకు తెలియదు, కాఫీతో పాటు మేమిద్దరం జీవితం కూడా పంచుకోవటానికి రంగం సిద్ధమైందని. నేను ఎంట్రన్స్ చేరింది మొదలు రోజు బస్టాప్లో రెడీగా ఉండేవాడు. మొదట్లో నాకు ఇలాంటివి నాకు నచ్చవని, చదువుకోవాలని చెప్పాను. నేను లేకపోతే బతకనని, ఎన్నేళ్ళైనా నా కోసం చూస్తాననేవాడు. ఒక టీనేజ్ ఆడపిల్ల ఏం చెప్తే కరిగిపోతుందో అవన్నీ అతని నోటి నుండి విన్నాను. ఎంట్రన్స్ సరిగ్గా రాయక క్వాలిఫై అవ్వలేదు. ఇక పూర్తిగా చదువు మానేసి శివతో షికార్లు, ఇంట్లో కూడా నేను పెళ్లి చేసుకుంటానని చెప్పేశాను. చాలామంది నా ఫ్రెండ్స్ అతను తాగుతాడని చెప్పారు. తాగితే తప్పేంటి? నేను మానేయమంటే మానేస్తాడు. నా కోసం చావటానికి సిద్ధపడ్డవాడు ఈ చిన్న విషయం వినడా అని వాదించాను. పెళ్ళయ్యాక కానీ తెలియలేదు,
పూర్తిగా తన సొంతం అయిపోయిన తర్వాత వస్తువైన మనిషి అయినా విలువ కోల్పోతారని. స్వంతమైన మనిషి విలువ తెలుసుకోవడానికి కావలసిన అర్హతలేవి అతనికి లేవని అర్థమయ్యేసరికి ఆలస్యమైపోయింది. కష్టసుఖాలు బాధ్యతలేవి పట్టించుకోకుండా స్నేహితులు, తాగుడు జీవితం అనుకునే మనిషిని నేను మార్చలేనని అర్థమైంది. అందరినీ ఎదిరించి చేసుకొని ఇప్పుడు ఓటమిని ఎలా అంగీకరించగలను? పైగా నేను తల్లిని కాబోతున్నాను. బిడ్డ పుట్టాక పరిస్థితి మరింత దిగజారింది. రోజు తాగి అర్ధరాత్రి రావటం, ఏదో విషయానికి గొడవ పడటం మామూలుగా మారింది. అమ్మ నాన్నల దగ్గరికి వెళ్ళొద్దంటూ వేధింపులు కూడా మొదలయ్యాయి. ఇంకో పక్క నువ్వు లేకుండా నేను ఉండలేనని అనేవాడు. అందరూ మీ ఆయన నువ్వు లేకుండా ఒక్కరోజు కూడా ఉండడు కదా అనేవారు. నిర్బంధ ప్రేమ ఎంత దుర్భరమో అనుభవిస్తేనే అర్థమయ్యేది. ఈ ప్రేమని ఏమంటారో? అసలు అది ప్రేమేనా? అప్పటి వరకు ఎగిరే పిట్టలా స్వేచ్ఛగా పెరిగిన నేను రెక్కలు కత్తిరించిన పక్షిలా దిక్కుతోచనట్టు బతకటం మొదలుపెట్టాను. తోటి పిల్లలు కాలేజీలకి వెళ్తుంటే నేను పిల్లని ఎత్తుకొని కిటికీలో నుంచి చూస్తూ ఉంటే కరిగి నీరయ్యే మంచు పెళ్ళల్లా గుండెల్లో గడ్డకట్టిన దిగులు నీరై పారేది. ఇప్పుడు నేనొక్కదాన్ని కాదు, ఆ నీటిని తుడిచే చిట్టి చేతులు తోడున్నాయి. 19 ఏళ్ల వయసులో పిల్లని కని 20 ఏళ్లకే జీవితంలోని చేదుని కూడా చూసేసిన నాకు నా ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. ఆ సమయంలో ఎలా తోచిందో కూడా గుర్తులేదు. ఒక నిర్ణయానికి వచ్చాను. నా సాహసం, తెలివి, తెగువ అన్నీ ఒక వ్యసనపరుడికి అంకితం కాకుండా నన్ను కాపాడింది ఆ ఆలోచనే. నాకంటూ ఒక కొత్త లోకాన్ని సృష్టించుకోవాలి. సంపద, ప్రేమగా చూసుకునే అత్తామామలు, కుటుంబం ఉన్న వ్యసనానికి బానిసైన మనిషితో జీవితంలో ఏదో చెప్పలేని వెలితి, ప్రేమరాహిత్యం. అందుకే చదువుకోవాలనిపించింది. అమ్మా, నేను చదువుకుంటాను అనే మాట రావడమే ఆలస్యం. అమ్మ ఆనందం అంతా ఇంత కాదు. నేను చాలాసార్లు శివతో బతకలేనని ఇంటికి వచ్చేసినా మళ్ళీ అదే డైలాగ్, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా. అందరూ సర్ది చెప్పి పంపటం. ఈ ప్రపంచంతో విసిగిపోయి ఆ ప్రయత్నాలు మానేశా. కలిసి బతికిన నా తోవలో నేను బతకటం మొదలుపెట్టాను. డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగం కూడా వెతుక్కున్నాను. 2 ముత్యాల్లాంటి పిల్లలు. 2 వైపులా కుటుంబాలు పిల్లలకు ఏ లోటు రాకుండా చూసుకుంటున్నారు. నేను నా ఉద్యోగం, నా అభిరుచులకు అనుగుణంగా బతకటం అలవాటు చేసుకున్నాను. ఎందుకంటే నాకు అది అనివార్యం అయ్యింది. నిరంతరం మత్తులో ఉండే మనిషితో మానసికంగా ఏం బంధం ఏర్పడుతుంది? జీవితం దాని మానాన అది సాగుతూనే ఉంది. పిల్లలు ఎదుగుతున్నారు. పిల్లల్ని చూసుకున్నప్పుడు మాత్రం శివ చేసినవన్నీ క్షమించేయాలనిపిస్తుంది. ఎప్పుడన్నా తను కాస్త బాగుంటే మురిసిపోయి అంతా సజావుగా సాగుతుందని నమ్మేలోగానే మళ్ళీ మామూలే. ఆశ నిరాశల మధ్య ఊగిసలాడుతూనే 30 ఏళ్ళు గడిచిపోయాయి. అమ్మాయి పెళ్ళి అయ్యింది. అబ్బాయి పెళ్ళి ఇంకో 2 ఏళ్ళు ఆగి చెయ్యొచ్చు అనుకునే లోగానే శివ ఆరోగ్యం క్షీణించింది. ఆరోగ్యం క్షీణించినా అలవాట్లు మానలేదు. అమెరికాలో ఉన్న పిల్లలు తండ్రిని చూడాలని వచ్చారు. ఆ రోజు ప్రొద్దున్నే గుండెల్లో మంటగా ఉందంటే ఆస్పత్రికి తీసుకెళ్దామని కారులో ఎక్కించి వెనక సీట్లో నా ఒళ్ళో శివ తల పెట్టుకొని పడుకోబెట్టుకున్నాను. పిల్లల్ని మీరు తర్వాత ఆస్పత్రికి రమ్మని చెప్పి డ్రైవర్తో బయలుదేరాను. మహి, మహి అని పిలుస్తూనే శివ మగతలోకి జారిపోయాడు. ఆస్పత్రి వరకు వెళ్లకుండానే నా ఒళ్ళోనే వెళ్ళిపోయాడు. నువ్వు లేకుండా నేను బతకలేను అన్నట్టుగానే ఆఖరి ఊపిరి వరకు ప్రేమగానో కోపంగా లేకపోతే నిష్ఠూరంగా నా పేరు స్మరిస్తూనే ఉన్నాడు. 50లోనే నిండు జీవితాన్ని అంతం చేసుకున్నాడు. మరి నా జీవితం? ఇన్నాళ్ళు తాను నేను వేర్వేరు దారుల్లో నడిచాం. ఇక మీదట అంతేనేమో అనుకున్నాను. కానీ కాదని శివ చనిపోయిన తర్వాతే తెలిసింది. నా చుట్టూ ఉన్న మనుషులే నన్ను నాలా కాకుండా మరణించిన శివ భార్యగా, ఇంకా చెప్పాలంటే అతని విధవగా చూడటం మొదలుపెట్టారు. మంచి రోజు చూసుకొని నా మొహం చూడాలట, లేకపోతే వాళ్లకు కీడు జరుగుతుందట.
నాకు తెలిసిన ఎందరో భర్త చనిపోతే ఆయన కోసం కాకుండా 5వ తనం పోతున్నందుకు ఏడవటం చూశాను. సంప్రదాయం పేరిట జరిగే హింసకి నేను లొంగకూడదని నిశ్చయించుకున్నాను. మీరు చేసే ఏం పూజలు దానాలు చేస్తారో అన్నీ చేసుకోండి. మీ నమ్మకాలు మీవి, కానీ నా జోలికి మాత్రం రావద్దని చెప్పేశాను. నాకంటూ కొన్ని నిశ్చితమైన అభిప్రాయాలున్నాయని చెప్పాను. 11వ రోజు పొద్దున్నే మంగళసూత్రాలు తీసేసి మామూలు గొలుసు వేసుకొని చక్కగా తయారై చకచక మెట్లు దిగుతున్న నన్ను చాలాళ్ళు ఆశ్చర్యంగా చూడటం గమనించాను. నాకు కావాల్సింది అదే. నేను వాళ్ళ కోసం విషాదం అభినయిస్తూ ఉండలేను. నాకు పాత జ్ఞాపకాలు గుర్తొచ్చి బాధ కలిగితే బాధపడతాను అంతే. భార్యలను పోగొట్టుకున్న మగవాళ్ళు గంభీరంగా కళ్ళు తుడుచుకుంటూ మిగతా కార్యాలు చక్కదిద్దినట్టే నేను ఏవో పనులు కల్పించుకొని తిరుగుతున్నా. పక్క గదిలో నుంచి ఒక పెద్దామె, పూర్వం మొగుడు పోతే మూల కూర్చొని ఏడ్చేవాళ్ళు, కాలమహిమ చూడండి, 11 రోజులకే చక్కగా ఏం జరగనట్టే తిరుగుతుంది అని అనటం సన్నగా వినిపిస్తుంది. అమ్మయ్య, ఇలా చర్చించుకోవటమే నాకు కావాల్సింది. మార్పును అలవాటు చేస్తేనే కదా జనం మారేది. నాకు 49 ఏళ్ళు, చాలా జీవితం మిగిలి ఉంది. నేను ఇప్పుడు నా కోసం బతకాలి. అమ్మా, నువ్వు మాతో వచ్చి కొన్నాళ్ళు ఉండు అని పిల్లలు అడిగారు. నేను ఎంత ప్రతిఘటిస్తున్నా ఇక్కడ అనుక్షణం మనసును గాయపరిచే సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. భర్త పోయిన నెలలోగా ఒకరోజు రాత్రి గుడిలో నిద్ర చేసి అక్కడి నుండి పుట్టింటికి వెళ్ళాలి అన్నారు. పుట్టింటి వాళ్ళు తీసుకెళ్ళి బట్టలు పెడితే తప్ప ఎవరింటికి వెళ్ళకూడదంట. ఆచారం పేరిట జరిగే ఈ తంతు చాలా సహజం జరగటం ఆశ్చర్యంగా అనిపించింది. నేను గుళ్ళో పడుకోనని చెప్పేయడంతో కనీసం గుడికి అయినా వెళ్ళి అక్కడి నుండి పుట్టింటికి వెళ్ళమన్నారు. ఎందుకంటే నేను గుడికి వెళ్ళకుండా వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళకి కీడు జరుగుతుందట. ఏంటమ్మా ఇది, నువ్వు కూడా నన్ను ఇలా చేస్తే ఎలా అని అరిచాను. మీ వదినలకు ఈ నమ్మకాలు ఉన్నప్పుడు నేనేం చెయ్యను? పైగా పిల్లా జల్లా ఉన్న ఇల్లు, ఆచారం పాటించకపోతే కొంప మునుగుతుందన్నట్టు మాట్లాడుతున్నారు అంది అమ్మ అసహాయమంగా. ఏ ఇంట్లో అయితే ఆడపడుచుగా నా చేత్తోనే పాలు పొంగించటం నుంచి అన్ని శుభకార్యాలు చేయించేవాళ్ళో వాళ్ళకి ఇప్పుడు నేను పనికిరాని దాన్నయ్యాను. నేనెలా తయారయ్యానంటే పొద్దున్నే బయట గుమ్మం ఊడవటానికి వెళ్ళిన నా ముఖం పొద్దున్నే చూస్తే అపశకునం అనుకుంటారేమో అని జంకుతున్నారు. ఎవరింటికైనా ఏ పూజ చేసుకుంటున్నామో అని పిలిస్తే వెళ్తే అక్కడ బొట్టు పెట్టే కార్యక్రమం మొదలవగానే నేను తప్పు చేసినట్టు పక్కకి వెళ్ళిపోతున్నారు. చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తూ జైలు గోడలు బద్దలు కొట్టడానికి ప్రయత్నించే ఖైదీ మనస్థితిలా ఉంది. ఇక్కడి నుంచి కొన్నాళ్ళు పారిపోతే బాగుండుననిపించింది. అందుకే ఈ తతంగాలతో విసిగిపోయిన నాకు మార్పు కావాలనిపించింది. అమెరికా ప్రయాణమయ్యాను. ఈ ప్రపంచం కొత్తగా కనిపిస్తుంది. అనుక్షణం పెంటాడే భయాలేవో వీడినట్టు నిర్భయంగా ఇంతకుముందు నా 17 ఏళ్ల వయసులో ఉన్నట్టు స్వేచ్ఛగా ఉంది మనసు. అమెరికాలో ఉన్న 6 నెలలు మనవరాలి తోడిదే లోకం అయ్యింది. దాని స్కూల్ నడిచే దూరమే. స్కూల్కి దింపడం, అది క్లాస్ లోపలికి వెళ్ళే వరకు ఉండి అక్కడే ఉన్న పార్కులో వాకింగ్ చేసుకొని ఇంటికెళ్ళడం, ఇంట్లో పనులు, మళ్ళీ దాన్ని స్కూల్ నుంచి తీసుకురావటం దినచర్య. ఒకరోజు మాన్వి నేను స్కూల్కి వెళ్తున్నా. మా ఎదురుగా 55 ఏళ్ళుంటాయేమో ఒక ఆయన నడిచి వస్తున్నాడు. ఆయన్ని చూపిస్తూ మాన్వి, అమ్మమ్మ, మీరు ఆయన్ని మ్యారేజ్ చేసుకోవచ్చు కదా అని చటుక్కున అంది. నేను కాసేపు ఆలోచించి ఎందుకు అలా అడగాలనిపించిందో చెప్పమన్నాను. 7 ఏళ్ల పిల్లకి తన అమ్మమ్మ ఒంటరిగా ఉందన్న విషయం స్పష్టంగా అర్థమైంది. అందుకే తనకి తోచిన సలహా చెప్పింది. అప్పుడు నేను అన్నాను, నాకు నువ్వు, అమ్మ, మామ అందరూ ఉన్నారు, ఒక తాత లేకపోతేనే అని దాన్ని సమాధానపరిచాను. కానీ మన దేశంలో అలా చేసుకోరని, ఒకవేళ ఎవరైనా ఆ సాహసం చేస్తే ఇంట్లో నుంచే వ్యతిరేకత ఎదురవుతుందని చెప్పలేదు.
చెప్పినా దానికి అర్థం కాదు. ఆడాళ్ళు మళ్ళీ తోడు కావాలనుకుంటే నిజంగా నా ఇంట్లో వాళ్ళైతే ఒప్పుకుంటారా? చివరికి మా అమ్మా నాన్న కూడా ఒప్పుకోరు. అదే 50 ఏళ్ల మగవాడికి భార్య పోతే ఏడాది కల్లా కొత్త పెళ్ళాన్ని వెతికి మరీ పెళ్లి చేసి ఒక జీవితాన్ని నిలబెట్టామని తృప్తిగా నిట్టూరుస్తారు. అయ్యో, ఇంట్లో దీపం పెట్టడానికి ఒక ఆడది ఉండొద్దు అంటారు. ఇంటికి వచ్చి మా అమ్మాయితో జరిగింది చెప్పాను. నువ్వు ఏమని అనుకుంటున్నావు మమ్మీ అని అడిగింది. 30 ఏళ్లుగా మీ నాన్నతో పడిన తిప్పలు చాలు. నిజంగా నాకు అవకాశం వచ్చినా మళ్ళీ ఆ బంధనాలు వద్దు తల్లి అని దండం పెడుతూ నవ్వేశాను. కానీ తోడు కావాలని నిర్భయంగా ఆడాళ్ళు ముందుకు రావాలని మాత్రం 100కి 100 పాళ్ళు కోరుకుంటాను అన్నాను. అమెరికా అయినా అంబాజీపేట అయినా మనం ఏమీ ఈసుమంత మారమని నాకు అర్థమైంది. ఒక ఆమె తన కొడుకు బర్త్డే పార్టీలో బొట్లు పెట్టి ఆహ్వానించి ముత్తైదువులకు మాత్రం అక్షింతలేసే భాగ్యం కలగజేయటం చూసి ఆశ్చర్యపోయాను. మాన్వితో 6 నెలలు చాలా తొందరగా గడిచిపోయాయి. రోజు నేను అది పడుకొని బోలెడు కబుర్లు చెప్పుకునేవాళ్ళం. అది టెన్నిస్కి వెళ్ళి వచ్చి, అమ్మమ్మ, మా టెన్నిస్ టీచర్ ఏజ్ కూడా మీ ఏజే, మీరు కూడా ఆడవచ్చు కదా, మీరు యంగ్ గ్రాండ్ మా కదా అంది. అది అందరినీ మీ ఏజ్ ఎంత అని అడిగి ఇలాగే ఏవేవో కంపారిజన్స్ చేస్తూ ఉంటుంది. కానీ మాన్వి మాట్లాడిన ప్రతి మాట నాకో సందేశంలా ఉంటుంది. నిజమే, వయసు కన్నా మనసు ముఖ్యం. ఇండియా బయలుదేరే సమయం వచ్చింది. పిల్లలిద్దరూ సామాన్లు సర్దుతూ, అమ్మా, నీకు ఇంకో 6 నెలలకి గ్రీన్ కార్డు చేయిస్తాం, బట్టలు అన్నీ ఇండియా పట్టుకెళ్ళకు అన్నారు. నేను ఇక్కడికి రాదలుచుకోలేదురా అన్నాను. ఇది నా ప్రపంచం కాదు, నా ప్రపంచంలో నేను బ్రతకాలనుకుంటున్నా మాన్వి చెప్పింది. నాకు ఇంకా వయసు మీరలేదని. ఏదో ఒకటి నాకు నచ్చిన పని చేస్తా. ఇప్పటికిప్పుడు ఏం చేస్తావమ్మా, మనకి ఆర్థిక ఇబ్బందులు లేవు, హాయిగా కాలం గడపవచ్చుగా అన్నాడు. చూద్దాం, నాకు ఇప్పుడు కావాల్సింది డబ్బు కాదు, వ్యాపకం. నా కోసమే నేను బతకాలని ఉంది. పోయిన స్వేచ్ఛ తిరిగొచ్చి కొత్త జీవితం ప్రారంభించంటుంది. ఈ కథ ఇంతటితో సమాప్తం అండి. కథ పేరు చీకటి అవతలి వెలుగు. రచయిత కోనేరు షర్మిల గారు. ఈ కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. ధన్యవాదములు.